42% రిజర్వేషన్ విషయంలో నిన్న కుండల కొద్ది పాల్గొమరిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి ఫోటోకు రాహుల్ గాంధీ గారి ఫోటోకు కుండల కొద్ది పాల్గొమరించి ఇక రిజర్వేషన్ వచ్చేసింది అనేటువంటి లెవెల్లో నిన్న కొంతమంది కార్యకర్తల అత్యుత్సాహం కనిపించింది. సరే ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా అసలు పాయింట్కి వచ్చేసింది. ఇలా అసలు పాయింట్ ఏంది, ఏం చెప్పదలుచుకున్నాడు, 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నాడు కదా, ఆ ఆర్డినెన్స్ ఏం నుంచి ఏం దాకపోతుంది, మనం పంపించినటువంటి బిల్లు ఏమైంది, ఈ అన్ని అంశాల మీద ఇలా మాట్లాడుకుందాం. మరి 42% రిజర్వేషన్ ఇచ్చేంత ఉందా ఈ అగ్రవర్ణ ప్రభుత్వానికంటే లేదు. వాళ్ళు 42% రిజర్వేషన్ మీకు ఇచ్చి మిమ్మల్ని పాలకులు చేస్తే మళ్ళీ మీరు ఇస్తారా అధికారం? ఇయ్యరు కదా. తరతరాలుగా తాత ముత్తాతల నుంచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి రాచరిక వ్యవస్థను వాళ్ళ కంట్లో వాళ్ళు వేలు పెట్టుకొని మీరు బతుకురని చెప్తారా? అంత సీనే లేదు. ఈ 42% రిజర్వేషన్ను గంగలో కలపడానికి జానారెడ్డి నేతృత్వంలో సీక్రెట్ కమిటీ రన్ అవుతా ఉంది. జానారెడ్డి గారే వాళ్ళందరికీ సలహాలు ఇస్తాడు, దీన్ని ఎట్లా ఆపాలి, ఎట్లా నాశనం చేయాలనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దిగ్విజయంగా. దాన్ని మేము కూడా పరిశీలిస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ సరే బీపీ సింగ్ గారు 27% రిజర్వేషన్ తీసుకొచ్చిండు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు బీసీలకు 45% రిజర్వేషన్ కావాలని చెప్పి బిల్లు తెస్తే ఇదే కాంగ్రెస్ పార్టీలు ఇదే రెడ్లు పోయి కోట్ల కేసేసి దాన్ని ఆపారు. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లు పెంచితే జానారెడ్డి కుట్రబన్ని రమాదేవి అనే తోటి కేసేయించిండు బీసీలకు రిజర్వేషన్ రాకుండా. ఇప్పుడు కూడా అదే ఉంటుంది. అన్ని చోట్ల పాత్రదారుడు జానారెడ్డే. తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా బీసీల ద్రోహి జానారెడ్డి నేతృత్వంలో. అయితే వాస్తవానికి నిజంగా బీసీలకు రిజర్వేషన్ వచ్చి వాళ్ళ అవకాశాలన్నీ పోతున్నాయి అనేటువంటి సందర్భమే కనుక వస్తే వాళ్ళ పిల్లలంతా రోడ్డు మీద ఉండేటోళ్ళు, అట్లెట్లా అంటోళ్ళు. వాళ్ళు ఎందుకు సపరేట్ ఇళ్ళలు ఉన్నారంటే ఇది అయ్యేది లేదు సచ్చేది లేదు. మరి మీరెందుకు చేస్తున్నారా పై పాలాభిషేకాలు ఈ కథ అంటే వాళ్ళకి తెలియక వాళ్ళు చేయమని. ఇక్కడ నిజంగా మనకు 42% రిజర్వేషన్ వచ్చేది ఉంటే వాళ్ళు గుండె వలుగుదురు. ఈ పాటికే వాళ్ళు గుండె వలగకుండా గుండె నిబ్బరంతో ఎందుకు కూర్చురంటే ఇది అయ్యేది లేదు పోయేది లేదు అనేటువంటి లెక్క అగ్రవర్ణాల దగ్గర ఉంది. ఈ అసలైన అంశం తెలియక మనవులు పోయి పాలాభిషేకాలు చేసి దండలేసి పూల గుత్తులు ఇచ్చి ఓహో ఆహో అని చెప్పి వీళ్ళు పోతా ఉన్నారు. వీళ్ళని చూసి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు, ఇంకా వీళ్ళు మారలేరా, ఇంకా ఇట్లే ఉన్నారా అని. సరే ఏదేమైనప్పటికీ కూడా మా రోజు కూడా వస్తుంది, త్వరలోనే వస్తుంది కూడా. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.